మీరు ఆన్లైన్లో 1000-2000 రూపాయలు లోన్ తీసుకున్నారా, దానికి 10,000 20,000 రూపాయల ఇంట్రెస్ట్ వేసి మిమ్మల్ని వేధిస్తున్నారా? మీకు కానీ మీ బంధువులకు కానీ ఫోన్లు చేసుకుంటూ వేధిస్తున్నారా? అసలు మీ బంధువుల ఫోన్ నంబర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మీ గ్యాలరీలోని ఫోటోలు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాయో ఈ వీడియోలు చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇలా లోన్ ఇచ్చే యాప్స్ని ఇన్స్టాంట్ ఇల్లీగల్ లోన్ యాప్స్ అంటారు. ఇవి యాక్చువల్లీ ఆర్బీఐ బ్యాంక్ కింద రిజిస్ట్రేషన్ అయినాయి కాదు. మీరు ఎప్పుడైతే ఈ బ్యాంకులో ఈ యాప్లలో లోన్ తీసుకోవడానికి ట్రై చేస్తారో ఆటోమేటిక్గా మీ ఫోన్లోని కాంటాక్ట్స్ డేటా, గ్యాలరీ డేటా అన్నీ వాళ్ళు యాక్సెస్లోకి తీసుకుంటారు. అప్పుడు ఈజీగా వాళ్ళు మీ బంధువులకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీరు ఒక్కరోజు లేట్ చేసినా కూడా మీ ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరించడం జరుగుతుంది, బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీకు లోన్ యాప్స్ నుంచి హరాస్మెంట్ కంటిన్యూగా వచ్చినా, మీ బంధువులకు కంటిన్యూగా హరాస్మెంట్ చేసినా కూడా మీరు 1930 కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. లేదా cybercrime.gov.inలో వెబ్సైట్లో మీ దగ్గర ఉన్న స్క్రీన్ షాట్స్ తోటి, కాల్ రికార్డ్స్ తోటి మీరు డైరెక్ట్గా కంప్లైంట్ చేయవచ్చు. స్టిల్ ఇంకా వాళ్ళు అలాగే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటే మీరు ఐటీ యాక్ట్ 67 కింద లేదా సెక్షన్ 384 లేదా సెక్షన్ 506 కింద ఆ యాప్ మీద మీరు ఈ కేసు నమోదు చేయవచ్చు. మరిన్ని లీగల్ అవేర్నెస్ గురించి మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ.